అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజు, సీనియర్ ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. సో ఈ క్లాస్లో మనం డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్స్ అనేటువంటి వ్యాపార కంపెనీని గురించి ప్రస్తావించుకోవడం జరుగుతుంది. వ్యాపారం కోసం పోర్చుగీస్ వారి తర్వాత భారతదేశంలోకి ప్రవేశించినటువంటి వారు డచ్ వారు. వ్యాపారం కోసం ఆంధ్రలోకి లేదా తూర్పు తీరంలోకి ప్రవేశించినటువంటి తొలి ఐరోపా జాతి వారు డచ్ వారు. పోటీ పరీక్షల కోణంలో భారతదేశ చరిత్రలో కానీ ఏపీ హిస్టరీలో కానీ అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్గా దీన్ని మనం పరిగణించాలి. ఎందుకు అంటే వ్యాపారం కోసం తూర్పు తీరంలోకి ప్రవేశించినటువంటి డచ్ వారు కోస్తాంధ్ర ప్రాంతంలో తమ ప్రభావాన్ని ఎక్కువగా చూపించడం అనేటువంటి జరిగింది. హాలెండ్ లేదా నెదర్లాండ్స్ దేశస్థులను డచ్ జాతివారు అని వ్యవహరిస్తారు. హాలెండ్ లేదా నెదర్లాండ్స్ దేశస్థులను డచ్ జాతివారు అని వ్యవహరిస్తారు. ఆ దేశంలో మాట్లాడేటువంటి లాంగ్వేజ్ డచ్ లాంగ్వేజ్, అందుకోసం వీరిని డచ్ వారు అని వ్యవహరించడం జరుగుతుంది. పోర్చుగీస్ వారు తూర్పు తీర దేశాలతో వ్యాపార సంబంధాలను ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా భారతదేశంలో లభిస్తున్నటువంటి సుగంధ ద్రవ్యాలను ఐరోపా మార్కెట్కు ఎగుమతి చేసి అత్యంత లాభాలను గడించడం అనేటువంటి జరిగింది. తాము కూడా తూర్పు తీర దేశాలతో వ్యాపారం నిర్వహించాలనేటువంటి ఆలోచన ఆనాడు డచ్ వారికి ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో క్రీస్తు శకం 1596లో డచ్ జాతీయుడైనటువంటి లించెస్టన్ తూర్పు తీర దేశాలలో 9 సంవత్సరాల పాటు గడిపి తన అనుభవాలను 2 గ్రంథాలలో గ్రంథస్థం చేయడం జరిగింది. ఆ గ్రంథాలే తూర్పు తీర దేశాలలో నా అనుభవాలు, తూర్పు తీర దేశాల యాత్రా మార్గాలు. అంటే తన అనుభవాలను తూర్పు తీర దేశాలకు ఎలా వెళ్ళాలి అనేటువంటి యాత్రా మార్గాన్ని ఆ 2 గ్రంథాలలో గ్రంథస్థం చేయడం జరిగింది. ఈ 2 గ్రంథాలు హాలెండ్ లేదా నెదర్లాండ్స్లో చాలా తీవ్రమైనటువంటి ప్రభావితాన్ని చూపించడం జరిగింది. తూర్పు తీర దేశాలతో వ్యాపారం నిర్వహించుకోవడం కోసం క్రీస్తు శకం 1602 మార్చి నెలలో యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్స్, డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్స్ అనేటువంటి ఒక వ్యాపార కంపెనీని ఆమ్స్టర్డామ్ వర్తకులు స్థాపించడం జరిగింది. ఆనాడు హాలెండ్ లేదా నెదర్లాండ్స్ యొక్క రాజధాని ఆమ్స్టర్డామ్. అందుకే 1602 మార్చి నెలలో డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్స్ అనేటువంటి ఈ వ్యాపార కంపెనీని ఆమ్స్టర్డామ్ వర్తకులు స్థాపించుకున్నారు. ఈ కంపెనీని విఓసి అని కూడా వ్యవహరించేటువంటి వారు. ఈ కంపెనీకి విఓసి అని కూడా ఇంకొక పేరు ఉండేది. డచ్ వారు మొదట భారతదేశంలోకి ప్రవేశించలేదు. డచ్ వారు మొదట ఇండోనేషియాలోకి ప్రవేశించి ఇండోనేషియాలో బటావియా అనేటువంటి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని తమ వ్యాపార కార్యకలాపాలను బటావియా కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నటువంటి డచ్ వారు అనంతరం భారతదేశంలోకి ప్రవేశించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక పిక్చర్ని మనం గమనించినట్లయితే డచ్ వారు ఇండోనేషియాలో బటావియా అనేటువంటి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేటువంటి వారు. సో డచ్ వారు మొదట భారతదేశంలోకి ప్రవేశించలేదు, మొదట ఇండోనేషియాలోకి ప్రవేశించడం జరిగింది. ఇండోనేషియాలో ఉన్నటువంటి బటావియా అనేటువంటి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ఇండోనేషియా నుంచి వీరు తూర్పు తీరంలోకి ప్రవేశించారు. క్రీస్తు శకం 1605లో మచిలీపట్నం వద్ద డచ్ వారు తొలి వ్యాపార స్థావరాన్ని, తొలి ఫ్యాక్టరీని నెలకొల్పుకోవడం జరిగింది. ఆధునిక భారతదేశ చరిత్రలో ఐరోపా వారి వ్యాపార స్థావరాలను ఫ్యాక్టరీలు అని కూడా పిలిచేటువంటి వారు. సో డచ్ వారి తొలి వ్యాపార స్థావరం మచిలీపట్నం. 1605లో వీరు మచిలీపట్నానికి చేరుకోవడం జరిగింది. వ్యాపారం కోసం ఆంధ్రలోకి లేదా తూర్పు తీరంలోకి ప్రవేశించినటువంటి తొలి ఐరోపా జాతి వారిగా డచ్ వారిని మనం గుర్తించవచ్చు. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వ్యాపారం కోసం ఆంధ్రలోకి లేదా తూర్పు తీరంలోకి ప్రవేశించినటువంటి తొలి ఐరోపా జాతి వారు డచ్ వారు.
డచ్ వారికి మచిలీపట్నం వద్ద ఆనాడు వ్యాపార అనుమతి ఇచ్చింది గోల్కొండ కుతుబ్ షాహీ చక్రవర్తి మహమ్మద్ కూలీ కుతుబ్ షా. మహమ్మద్ కూలీ కుతుబ్ షా గోల్కొండ చక్రవర్తులలో గొప్ప పరిపాలకుడు. ఈయన 1580 నుండి 1612 వరకు గోల్కొండ రాజ్యాన్ని పరిపాలించాడు. 1580 నుండి 1612 వరకు, 1580 నుండి 1612 వరకు మహమ్మద్ కూలీ కుతుబ్ షా గోల్కొండ రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. సో అలా మహమ్మద్ కూలీ కుతుబ్ షా మచిలీపట్నం వద్ద డచ్ వారికి వ్యాపార అనుమతి ఇవ్వడం జరిగింది. సో వీరు పశ్చిమ తీరం ప్రాంతం కైపన్నా పశ్చిమ తీర ప్రాంతం కన్నా ఎక్కువగా తూర్పు తీర ప్రాంతంపై దృష్టి కేంద్రీకరించారు. డచ్ వారు ఎక్కువగా తూర్పు తీర ప్రాంతంపై దృష్టి కేంద్రీకరించడానికి గల ప్రధానమైనటువంటి కారణం, అప్పటికే పోర్చుగీస్ వారు పశ్చిమ తీర ప్రాంతంలో తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అందుకే వీరు తూర్పు తీరంలోకి ప్రవేశించడం జరిగింది. పైగా ఇండోనేషియా నుంచి తూర్పు తీర ప్రాంతం దగ్గరగా ఉండడం వల్ల వీరు తూర్పు తీర ప్రాంతంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. డచ్ వారు భారతదేశంలో వివిధ ప్రాంతాల వద్ద తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడం కోసం కొన్ని ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది, లేదా తమ వ్యాపార స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డచ్ వారి వ్యాపార స్థావరాలను గురించి మనం ప్రస్తావించుకున్నట్లయితే ఆంధ్ర ప్రాంతంలో మచిలీపట్నం, భీమిలిపట్నం, నిజాంపట్నం, తూర్పు తీరంలో లేదా ఆంధ్రదేశంలో మచిలీపట్నం, భీమిలిపట్నం, నిజాంపట్నం. ఇందాకే మనం ప్రస్తావించుకున్నట్లుగా డచ్ వారి తొలి వ్యాపార స్థావరం మచిలీపట్నం. మచిలీపట్నం వద్ద డచ్ వ్యాపార స్థావరాన్ని నెలకొల్పినటువంటి డచ్ అధికారి వాండే హేగెన్. మచిలీపట్నం వద్ద డచ్ వ్యాపార స్థావరాన్ని నెలకొల్పినటువంటి అధికారి వాంగే హేడెన్. అలానే భీమిలిపట్నం, నిజాంపట్నంతో పాటుగా ఆంధ్ర ప్రాంతంలో పాలకొల్లు, జగన్నాథపురం, కోరింగ, చిట్టివలస, గోల్కొండ, ద్రాక్షారామం, నర్సాపురం, పెటపోలి మొదలైనటువంటి ప్రాంతాల వద్ద తమ వ్యాపార స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో కాబట్టి ఏపీ హిస్టరీ కోణంలో, మన ఆంధ్రదేశ చరిత్ర కోణంలో ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం పరిగణించాలి. ఆంధ్రదేశంలో లేదా తూర్పు తీర ప్రాంతంలో డచ్ వారు మచిలీపట్నం, భీమిలిపట్నం, నిజాంపట్నం, పాలకొల్లు, జగన్నాథపురం, కోరింగ, చిట్టివలస, గోల్కొండ, ద్రాక్షారామం, నర్సాపురం, పెటపోలి మొదలైనటువంటి ప్రాంతాల వద్ద తమ వ్యాపార స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తమిళనాడు తీర ప్రాంతంలో పులికాట్, దేవనాంపట్నం, నాగపట్నం. తమిళనాడులో పులికాట్, దేవనాంపట్నం, నాగపట్నం వద్ద డచ్ వారు వ్యాపార స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసినటువంటి డచ్ అధికారి వాన్ రీడ్ అనేటువంటి వ్యక్తి. పులికాట్ వద్ద వాన్ రీడ్ అనేటువంటి డచ్ అధికారి ఒక వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేవనాంపట్నం అనే ప్రాంతం వద్ద, తమిళనాడులోని దేవనాంపట్నం వద్ద డచ్ వారు నిర్మించుకునేటువంటి కోట ఫోర్ట్ గెల్రియా. ఇట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్. ఫోర్ట్ గెల్రియా అనేటువంటి ఈ కోటను తమిళనాడులో దేవనాంపట్నం అనేటువంటి ప్రాంతం వద్ద వీరు నిర్మించుకోవడం జరిగింది. అలానే నాగపట్నం. డచ్ వారి తొలి ప్రధాన వ్యాపార స్థావరం పులికాట్, రెండవ ప్రధాన వ్యాపార స్థావరం నాగపట్నం. క్రీస్తు శకం 1690లో 1690లో డచ్ వారు తమ హెడ్ క్వార్టర్ను, తమ ప్రధాన వ్యాపార స్థావరాన్ని పులికాట్ నుంచి నాగపట్నానికి మార్చుకోవడం జరిగింది. సో ఈ మూడు కూడా చాలా ముఖ్యమైన అంశాలుగా మనం గుర్తించవచ్చు. డచ్ వారి తొలి వ్యాపార స్థావరం మచిలీపట్నం, డచ్ వారి తొలి ప్రధాన వ్యాపార స్థావరం పులికాట్, డచ్ వారి రెండో ప్రధాన వ్యాపార స్థావరం నాగపట్నం. అలానే బెంగాల్లో హుగ్లీ అనేటువంటి ప్రాంతం వద్ద డచ్ వారు తమ తొలి వ్యాపార స్థావరాన్ని బెంగాల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బెంగాల్లో డచ్ వారి తొలి వ్యాపార స్థావరం హుగ్లీ. హుగ్లీతో పాటు వీరు చిన్సురా అనేటువంటి ప్రాంతం వద్ద కూడా వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
హుగ్లీ మరియు చిన్సురా బెంగాల్లో డచ్ వారి వ్యాపార స్థావరాలుగా మనం గుర్తించవచ్చు. ఒరిస్సాలో బాలాసోర్ అనేటువంటి ప్రాంతంలో డచ్ వారు వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొంకణ్ తీర ప్రాంతంలో గోవాకు సమీపంలో వెంగుర్లా అనేటువంటి ప్రాంతం వద్ద డచ్ వారు తమ వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అనంతరం పోర్చుగీస్ వారిని ఓడించి కొచ్చిని కూడా వీరు హస్తగతం చేసుకున్నారు. ఈ విషయాన్ని మనం గత వీడియో క్లాసెస్లోనే ప్రస్తావించుకోవడం జరిగింది. పోర్చుగీస్ వారిని ఓడించి డచ్ వారు కొచ్చి అనేటువంటి ప్రాంతాన్ని హస్తగతం చేసుకున్నారు. గోల్కొండ కుతుబ్ షాహీ చక్రవర్తులు వ్యాపారంలో డచ్ వారిని బాగా ప్రోత్సహించడం జరిగింది. స్వతంత్ర నాణేలు ముద్రించుకోవడానికి డచ్ వారికి అవకాశం ఇచ్చారు. అంటే డచ్ వారు స్వతంత్ర నాణేలు ముద్రించుకొని వాటిని సమాజంలో లేకపోతే ఆర్థిక వ్యవహారాలలో ఉపయోగించుకోవడం కోసం కూడా గోల్కొండ కుతుబ్ షాహీ చక్రవర్తులు డచ్ వారికి అనుమతి ఇవ్వడం జరిగింది. అలానే గోల్కొండ కుతుబ్ షాహీల ఆధీనంలో ఉన్నటువంటి కొల్లూరు వజ్రపు గనులను డచ్ వారు 2 లక్షల రూపాయల హొన్నులను చెల్లించి వీరు హస్తగతం చేసుకున్నారు. సుమారుగా 2 లక్షల రూపాయల హొన్నులు డచ్ వారు గోల్కొండ కుతుబ్ షాహీలకు చెల్లించి సుమారుగా 2 లక్షల రూపాయల హొన్నులను చెల్లించి కొల్లూరు వజ్రపు గనులను డచ్ వారు హస్తగతం చేసుకున్నారు. అంటే లీజుకు తీసుకున్నారు. ఇక్కడ హొన్ను అంటే బంగారు నాణేలు. గోల్కొండ కుతుబ్ షాహీల పరిపాలనా కాలంలో బంగారు నాణేలను హొన్నులు అని వ్యవహరించేటువంటి వారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కోహినూర్ వజ్రం కొల్లూరు వజ్రపు గనుల్లోనే లభించడం జరిగింది. ఈ కొల్లూరు వజ్రపు గనులు కృష్ణానదీ తీర ప్రాంతంలో గుంటూరు జిల్లాలో ఉండడం మనం చాలా స్పష్టంగా గుర్తించాల్సినటువంటి అంశం. అలానే స్వతంత్ర నాణేలు ముద్రించుకోవడానికి కూడా గోల్కొండ కుతుబ్ షాహీలు డచ్ వారికి అనుమతి ఇచ్చారనేటువంటి విషయాన్ని కూడా మనం చాలా స్పష్టంగా పోటీ పరీక్షల కోణంలో గుర్తించుకోవాలి. డచ్ వారు కోస్తాంధ్ర తీర ప్రాంతం నుండి మరియు ఇండోనేషియా ప్రాంతం నుండి వేటిని ఎగుమతి చేసుకునేటువంటి వారు. డచ్ వారి ముఖ్య ఎగుమతులేంటి అనేటువంటి అంశాన్ని మనం స్పష్టంగా పరిశీలించినట్లయితే మొదలైన వాటిని డచ్ వారు భారతదేశం నుండి విదేశాలకు ఎగుమతి చేసేటువంటి వారు. రత్నాలు, నూలు వస్త్రాలు, కలంకారీ వస్త్రాలు, కలం అంటే పెన్, వస్త్రాల మీద ఒక రకమైనటువంటి కలంతో అందమైనటువంటి చిత్రాలను చిత్రించేటువంటి వారు. అలాంటి వస్త్రాలను కలంకారీ వస్త్రాలు అని వ్యవహరిస్తారు. అలానే సురేకారం, గన్ పౌడర్, తుపాకీ మందు, ఇది ఆధునిక భారతదేశ చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం గుర్తించాలి. సురేకారం అనగా తుపాకీ మందు. నీలి మందును కూడా బెంగాల్ ప్రాంతం నుంచి వీరు విదేశాలకు ఎగుమతి చేసేటువంటి వారు. ఇక డచ్ వారి ముఖ్య దిగుమతులను గురించి మనం పరిశీలించినట్లయితే సిల్క్ వస్త్రాలు మరియు పింగాణి వస్తువులు. సిల్క్ వస్త్రాలు మరియు పింగాణి వస్తువులు వీరు భారతదేశానికి దిగుమతి చేసేటువంటి వారు. వ్యాపారం కోసం తూర్పు తీరంలో ఎక్కువగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి డచ్ వారు ఆంధ్ర తీర ప్రాంతంపై ఎక్కువగా ప్రభావితాన్ని చూపించడం కూడా జరిగింది. ఆంధ్రులు డచ్ వారిని వళిందులు అని పిలిచేటువంటి వారు. ఆంధ్రులు డచ్ వారిని వళిందులు అని పిలిచేటువంటి వారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా పోటీ పరీక్షల కోణంలో మనం పరిశీలించాలి. పోర్చుగీస్ వారిని తెలుగు వారు బుడత కీచులు అని వ్యవహరించేటువంటి వారు. పోర్చుగీస్ వారు తెలుగు భాషకు జంటు లేదా జెంటియో అనేటువంటి పేరు పెట్టారు. డచ్ వారిని తెలుగు వారు అంటే ఆంధ్రులు వళిందులు అని పిలిచేటువంటి వారు. ఈ పేరు వారు ఎందుకు రావడం జరిగింది? ఈ పేరుతో తెలుగు వారు డచ్ వారిని ఎందుకు వ్యవహరించేటువంటి వారు అంటే నర్సాపురంలో మేరీ మాతను ఓలదమ్మ అనేటువంటి పేరుతో పూజించే సాంప్రదాయాన్ని డచ్ వారు ప్రారంభించారు. నర్సాపురంలో మేరీ మాతను ఓలదమ్మ అనేటువంటి పేరుతో పూజించే సాంప్రదాయాన్ని డచ్ వారు ప్రారంభించారు. ఈ సాంప్రదాయం ఇప్పటికీ కూడా కోస్తాంధ్ర ప్రాంతంలోని నర్సాపురంలో కొనసాగించబడుతూనే ఉంది. మేరీ మాతను ఓలదమ్మ అనేటువంటి పేరుతో పూజించే సాంప్రదాయాన్ని ప్రారంభించారు.
ఈ సాంప్రదాయం ఇప్పటికీ కూడా కోస్తాంధ్ర ప్రాంతంలో కొనసాగించబడుతూనే ఉంది. డచ్ వారు ఇండోనేషియా ప్రాంతంలో వ్యాపారం నిర్వహిస్తున్నప్పుడే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు కూడా ఇండోనేషియాలో తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడం ప్రారంభించారు. ఆంగ్లేయులు ఎక్కడ వ్యాపార అవకాశాలుంటే ఆ ప్రాంతానికి వెళ్ళిపోవడం అనేటిది జరుగుతుంది. వారికి వ్యాపారం తప్ప ఇతర వ్యాపకం అనేటిది ఉండదు. అందుకే నెపోలియన్ ఆంగ్లేయులను సంచిబట్ట జాతిగాళ్ళు అని వ్యవహరించాడు. ఎక్కడ వ్యాపార అవకాశాలుంటే అక్కడికి బ్యాగ్ తీసుకుని బయలుదేరేటువంటి వారు ఆంగ్లేయులు. ఆంగ్లేయులు వ్యాపారం నిర్వహించుకోవడం కోసం ఇండోనేషియాలోకి కూడా ప్రవేశించారు. ఆ ఫలితంగా ఆంగ్లేయులకు డచ్ వారికి ఇండోనేషియాలో చాలా తీవ్రమైనటువంటి వ్యాపార పోటీ ప్రారంభమైంది. డచ్ వారి వాదన ఏంటి? ఇండోనేషియాలోకి మేము మొదట ప్రవేశించాం కాబట్టి ఇండోనేషియాలో వ్యాపార అవకాశాలన్నీ మావే అనేటువంటిది డచ్ వారి వాదన. ఆంగ్లేయులు మీరు వ్యాపారం చేసుకోండి, మేము వ్యాపారం చేసుకుంటాము అని డచ్ వారితో పోటీ పడి మరి వ్యాపారం నిర్వహిస్తున్నారు వీరు. దాంతో క్రీస్తు శకం 1623లో 1623లో ఇండోనేషియాలోని అంబాయినా అనేటువంటి ప్రాంతం వద్ద ఒక హత్యాకాండ జరిగింది. దీన్నే అంబాయినా హత్యాకాండ, అంబాయినా మ్యాసికన్ అని పిలుస్తారు. ఆంగ్లేయులను జపాన్ వాళ్ళను ఊచకోత కోశారు. కనిపించినట్లుగా తెగ నరికారు. కనిపించినట్లుగా ఆంగ్లేయులను ఉరి తీశారు. అంబాయినా హత్యాకాండ జరిగిన తర్వాత ఆంగ్లేయులు ఇండోనేషియా ప్రాంతాన్ని వదిలేశారు. కాబట్టి అంబాయినా హత్యాకాండతో ఆంగ్లేయులు ఇండోనేషియాను వదిలేశారు. భారతదేశంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. అందుకే వ్యాపార కార్యకలాపాలలో డచ్ వారికి ఆంగ్లేయులకు సంబంధించినటువంటి వరకు అంబాయినా హత్యాకాండ అనేటువంటిది అత్యంత ముఖ్యమైన అంశంగా మనం పరిగణించాలి. 1623లో జరిగినటువంటి ఈ అంబాయినా హత్యాకాండతో డచ్ వారు ఇండోనేషియాపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. ఆంగ్లేయులు ఇండోనేషియాను లేదా చిన్సురా వారు భారతదేశంలో కూడా వ్యాపారం నిర్వహిస్తున్నప్పుడు క్రీస్తు శకం 1759లో జరిగినటువంటి బదేరా 1759లో జరిగినటువంటి బదేరా లేదా చిన్సురా అనేటువంటి యుద్ధంలో డచ్ వారిని ఆంగ్లేయులు ఓడించడం జరిగింది. సో ఈ బదేరా లేదా చిన్సురా అనేటువంటి ప్రాంతం బెంగాల్ అని చెప్పేసి మనం ఇందాకే మాట్లాడుకున్నాం. ఆంగ్ల సైనికాధికారి కల్నల్ ఫోర్డ్ డచ్ వారిని ఈ బదేరా యుద్ధంలో ఓడించడం జరిగింది. బదేరా యుద్ధంలో ఓటమి అనంతరం డచ్ వారు భారతదేశం నుంచి వైదొలిగారు. కాబట్టి ఈ బదేరా యుద్ధం ఆధునిక భారతదేశ చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటి యుద్ధంగా మనం పరిగణించవచ్చు. 1759లో జరిగినటువంటి బదేరా లేదా చిన్సురా యుద్ధంలో ఆంగ్ల సైనికాధికారి కల్నల్ ఫోర్డ్ డచ్ వారిని ఓడించడం జరిగింది. బదేరా యుద్ధంలో ఓడిపోయినటువంటి డచ్ వారు భారతదేశం నుంచి వైదొలిగారు. ఎక్కువగా ఇండోనేషియా పైనే దృష్టి కేంద్రీకరించడం జరిగింది.